నమస్తే, వెల్కమ్ టు విజిల్. సినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ సంస్కృతి లేదని, అది వ్యక్తులపై ఆధారపడి ఉంటుందని మెగాస్టార్ చిరంజీవి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దుమార రేపుతున్నాయి. ఇది గొప్ప ఇండస్ట్రీ అండి. ఇక్కడ ఎవరైనా రాణించలేదు, ఇక్కడ ఏదైనా నెగిటివ్ పీపుల్ ఉన్నారు, ఇక్కడ మాకు ఇలాంటి బిట్టర్ ఎక్స్పీరియన్స్ జరిగింది అంటే కనుక అది నీ తప్పిదం అవుతుందని నేను అనుకుంటున్న ప్రగాఢంగా నేను నమ్ముతున్నాను. నువ్వు స్ట్రిక్ట్గా ఉండి సీరియస్గా ఉంటే కనుక ఏ ఒక్కటి అడ్వాంటేజ్ తీసుకోవడానికి ప్రయత్నం చేయరు. ఎలాంటి ఏదంటే క్యాస్ట్ కావచ్చు అలాంటివి ఏమి ఉండవండి. నీ బిహేవియర్ బట్టి ఉంటుంది. మీకుండే అభద్రతా భావంతో ఏమో అలాగేలా ఉండాలేమో అని ఉండకూడదు. ఎస్, నువ్వు ప్రొఫెషనల్గా ఉండు, అవతల కూడా ప్రొఫెషనల్గా ఉంటారు. ఈ ఇండస్ట్రీ అనేది ఒక అద్దం లాంటిది. నువ్వేమి ఇస్తావు తిరిగి నీకు అదే వస్తుంది. దీనిపై గాయని చిన్మయి శ్రీపాద తీవ్రంగా స్పందించారు. హైదరాబాద్లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న చిరంజీవి, కాస్టింగ్ కౌచ్ సంస్కృతి లేదు, అది వ్యక్తిపై ఆధారపడి ఉంటుంది అని అన్నారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు టాలీవుడ్లోనే కాదు, సినీ పరిశ్రమలో కూడా పెద్ద దుమార రేపుతున్నాయి. చిరంజీవి వ్యాఖ్యలు బాధితులపై బాధ్యతను బదిలీ చేసిందని చాలా మంది భావిస్తున్నారు. చిరంజీవి వ్యాఖ్యలపై ప్రముఖ గాయని చిన్మయి సోషల్ మీడియా వేదికగా ఘాటుగా స్పందించారు. చిరంజీవి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుపట్టారు చిన్మయి. ఇండస్ట్రీని మిర్రర్తో పోలుస్తూ కాస్టింగ్ కౌచ్ లేదని చెప్పడం సరైంది కాదని ఆమె వ్యాఖ్యానించారు. కాస్టింగ్ కౌచ్ చాలా వాస్తవమని, ముఖ్యంగా పరిశ్రమలోకి ప్రవేశించే ప్రతి మహిళకు ఇది ఎదురవుతుందని అన్నారు. తన సొంత అనుభవాలతో పాటు ఇతరులు పంచుకున్న అనుభవాల నుండి ఆమె ఈ సమస్యను విస్తృతంగా లోతుగా పాతుకుపోయినట్లు అభివర్ణించారు. కాస్టింగ్ కౌచ్ అనేది అదుపులో లేని పెద్ద సమస్యగా మారిందని, కమిట్మెంట్కు నో చెప్పిన మహిళా ఆర్టిస్టులకు అవకాశాలు దక్కడం కష్టమవుతుందని చిన్మయి తెలిపారు. కాస్టింగ్ కౌచ్ అనే పదానికి సినిమా పరిశ్రమలో చాలా భిన్నమైన అర్థం ఉందని చిన్మయి వ్యాఖ్యానించారు. ఇండస్ట్రీ ఒక వ్యక్తి ఎవరో ప్రతిబింబించే అద్దం లాంటిదని చిరంజీవి చేసిన వ్యాఖ్యలను కూడా చిన్మయి తీవ్రంగా తప్పుపట్టారు. ప్రస్తుతం అమ్మాయిలు బాగా చదువుకున్నారు, అన్ని విషయాలపై అవగాహన కలిగి ఉన్నారు, అయినా సరే ఇప్పటికీ వేధింపులు ఎదుర్కొంటున్నారు. కాబట్టి పరిశ్రమ మీరు ఎవరో ప్రతిబింబించే అద్దం కాదు అని చిన్మయి కౌంటర్ ఇచ్చారు. తనకు ఎదురైన పరిస్థితులను గుర్తు చేసుకుంటూ తాను చాలా చిన్నతనంలో గే రచయిత వైరముత్తు చేత లైంగిక వేధింపులకు గురైనట్లు చిన్మయి వ్యాఖ్యానించారు. ఈ ఘటనకు సమ్మతి లేదా రెచ్చగొట్టడంతో సంబంధం లేదని, తన తల్లి తనతో ఉన్నా కూడా తనపై దాడి జరిగిందని ఆమె గుర్తు చేశారు. పని ఇచ్చినందుకు బదులుగా లైంగిక సంబంధం కలిగి ఉన్నామని పురుషులు నమ్మడం నిజమైన సమస్య అని ఆమె వ్యాఖ్యానించారు. తల్లిదండ్రులు లేదా సంరక్షకులు దోపిడీ ప్రవర్తనను ఆపలేరన్నారు. పరిశ్రమలో పదాలు ఎలా దుర్వినియోగం అవుతాయో కూడా ఆమె కొత్త వారిని హెచ్చరించారు. నిబద్ధతని వృద్ధి నైపుణ్యంగా అర్థం చేసుకునే మహిళలు, కొంతమంది పురుషులు దానిని లైంగిక ప్రయోజనాల కోసం డిమాండ్గా ఉపయోగిస్తారని చాలా ఆలస్యంగా గ్రహిస్తారు. పురుషులు అధికారంలో ఉంటారు, పనికి బదులుగా మహిళల శరీరాలను పొందాలని ఆశిస్తున్నారు అని ఘాటు వ్యాఖ్యలు చేశారు చిన్మయి. లైంగిక వేధింపుల ప్రయత్నం నుంచి తప్పించుకునేందుకు సౌండ్ బూత్లో తనను తాను బంధించుకున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న మహిళ, సంగీత విద్వాంసురాలు సహా ఇతర మహిళల గురించి చిన్మయి మరింత లోతైన కథనాలు పంచుకుంది. లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్నప్పటికీ లైంగిక వేధింపులు, అసభ్యకరమైన చిత్రాలు పంపడం వంటి వాటిని పదే పదే చేస్తున్నారని చిన్మయి గుర్తు చేశారు. తరాల తేడాలను ప్రతిబింబిస్తూ చిరంజీవి వంటి సీనియర్ నటులు చాలా మంది పనిచేసిన కాలం నుండి వచ్చారని చిన్మయి పేర్కొన్నారు. అయితే నేటి పరిశ్రమ చాలా భిన్నంగా పనిచేస్తుందని, మహిళలు చాలా ఎక్కువ ప్రమాదాల మధ్య గురవుతున్నారని ఆమె అన్నారు. మీటూ ఉద్యమం సమయంలో ఎదుర్కొన్న వ్యతిరేకత గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. మీటూ ఉద్యమంపై మాట్లాడిన మహిళలను కొంతమంది సీనియర్ వ్యక్తులు ఎలా తిరస్కరించారో, అవమానించారో గుర్తు చేశారు. బాధితులు ముందుకు రాకుండా నిరుత్సాహపరిచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాస్టింగ్ కౌచ్ సమస్యను తేలికగా తీసుకోకుండా ఇండస్ట్రీలో ఉన్న వాస్తవాలను గుర్తించి మాట్లాడాల్సిన అవసరం ఉందని చిన్మయి స్పష్టం చేశారు. ఇక చిరంజీవి వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో పెద్ద చర్చ నడుస్తోంది. సినీ పరిశ్రమలో లైంగిక వేధింపుల వ్యవస్థాగత సమస్యను అంగీకరించడానికి బదులుగా సమస్యను తగ్గించి బాధితులను నిందిస్తున్నారని చాలామంది ఆరోపించారు.